గవర్నమెంట్ జాబ్ సాధించడం కష్టంతో కూడుకున్న పని. కానీ ఇష్టంతో కష్టపడి చదివితే ప్రభుత్వ కొలువు కొట్టడం సాధ్యమేమీ కాదు. ఇటీవల పలువురు యువకులు 4-5 ఉద్యోగాలను సాధిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొందరు అసలు ఏ కోచింగ్ లేకుండానే జాబ్ కొట్టి సక్సెస్ అవుతున్నారు. డెడికేషన్తో చదివి లక్ష్యాన్ని ఛేదిస్తున్నారు. ఇలాంటి వారు నిరుద్యోగుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఉండే క్రేజ్ అలాంటిది. మరి జాబ్ సాధిస్తే తనతో పాటు తన కుటుంబ పరిస్థితిని కూడా మార్చేస్తుంది. అందుకే యూత్ అంతా ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్ జాబ్లకే ఇస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. మరి మీరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? ఇంకా జాబ్ రాలేదని బాధపడుతున్నారా? జాబ్ కోసం వెతికి అలసిపోయారా? అయితే డోంట్ వరీ, మీకు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 84 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ 47, టెక్నీషియన్ సి 37 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీ పడేవారు పోస్టులను అనుసరించి ఎస్ఎస్సి, ఎల్సి, ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడి వాళ్లకు 10 ఏళ్ళు వయో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు 24,000 నుంచి 90,000, టెక్నీషియన్ పోస్టులకు 21,500 నుంచి 82,000గా జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు ₹295 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 17 వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం బెల్ అధికారిక వెబ్సైట్ bell/india.in సందర్శించాల్సి ఉంటుంది. మళ్ళీ రాని ఈ ఛాన్స్ను మిస్ చేసుకోకండి. ఈ జాబ్స్ కోసం ఇప్పుడే అప్లై చేసుకోండి.